ఎవరైనా తీసుకోమా అని ఒక ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తావు? ముందు నువ్వు తిని సతీష్, అవేం జరగవులే. ఒకవేళ జరిగితే నీకిచ్చినయే కదా, నీయే కదా, ఏం చేస్తావు? నీది నాది ఏంటి సతీష్, ఏదైనా మందే కదా, నీకే ఇస్తాను. ఏం చేస్తావు నీ ఇష్టం. మరి ₹1,00,000 ఇస్తే? 1,00,000 కోటైనా మనవే కదా, నీకే ఇస్తాను. మరి 10,000 అయితే? విసిగించు సతీష్, ముందు నువ్వు తిను. అలా కాదు, చెప్పు బ్లెస్సీ. రూపాయి నుండి ఎన్ని కోట్లని నీకే ఇస్తాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నేను నీ పార్ట్నర్ని, నా డబ్బంతా నీది, సరేనా? ఇదంతా ఎందుకు అడిగినట్టు? సరే, ఇదంతా ఎందుకు అడిగావు చెప్పు. నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను కదా. చెప్పావు, కానీ నువ్వు చెప్పింది ఎంత కరెక్ట్ అని ఆలోచిస్తున్నాను. 100కి 100% కరెక్ట్. నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను, లేదంటే లేదని చెప్తాను. కొందరు మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడతారు, నేను అలా కాదు. నువ్వు ఈ మాట చెప్పాక నేను ఇంకా ఆలోచనలో పడిపోయిన బ్లెస్సీ. ఏ ఎందుకు? ఒకసారి మా అన్నయ్య చెప్పారు, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మనసులో ఒకటి పైకి ఒకటి ఉండదు, నీకు కాబట్టి చెప్తున్నాను, నీకు ఎవరికి చెప్పకు అని. నోటితో చెప్పిన వారి మాటలు నమ్మకూడదురా అనేవారు. అలా అయితే మీ దొరవబని అడగచ్చుగా, ₹1,00,00,000 ఏం చేస్తారో. పెద్ద మేధావులకు ప్రశ్నలు మళ్ళీ. ఇప్పుడు నేను ఏమన్నానని? ఇందుకే చెప్తావో చెప్పవా? నిన్న అర్జెంటుగా బ్యాంక్ ఈఎంఐ కట్టాల్సి వచ్చింది. అయితే ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు కదా, అందుకని అందుకని నీ బ్యాగ్లోంచి 5,000 తీసాను బ్లెస్సీ.